నాకు ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలని ఉందండి. అంటే ఎందుకు మనం ఏదైనా మాట్లాడతాము, వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఎవరైనా నెక్స్ట్ ఇలా వీడియోస్ చేయాలన్నా, లేకపోతే సోషల్ మీడియాలో నాకు నేను పేరు సంపాదించుకోవాలి, నా మార్క్ చూపించాలి, నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలన్న వాళ్ళకి ఒక 3 ఎగ్జాంపుల్స్ అండి, చక్కటి ఎగ్జాంపుల్స్. ఇవి నాకు ఈ 2-3 రోజుల నుంచి నేను గమనించినటివి. రాజకీయాలకు సంబంధం ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. ఫస్ట్ది ఒక డైరెక్టర్ ఉన్నాడు, సినిమా డైరెక్టర్. అతని పేరు త్రినాథ్ రావు నక్కిన. అతను ఏవో 2-3 మంచి సినిమాలు తీశాడు. ఇప్పుడు తక్కువ నన్ను పేర్లు అడిగితే నేను చెప్పలేనులేండి. రాజు తరుణ్తో ఒక సినిమా ఏదో బాగానే తీశాడు. ఆ సినిమాలకి మంచి పేర్లు వచ్చాయి. ఐ థింక్ మన రవితేజ సినిమా లాస్ట్ జనవరిలో రిలీజ్ అయిందండి. అది రవితేజ అమ్మాయి శ్రీలీల డ్యాన్స్ బాగా వేస్తుంది, అది కూడా అతనే డైరెక్ట్ చేశాడు. ధమాకా అనుకుంటా, ఎస్ ధమాకా. బాగా తీశాడు. అంటే ఆ డైరెక్టర్ని మనం చెప్పినప్పుడు గుర్తొచ్చేది వాళ్ళు తీసిన సినిమాలే. ఒక ఆడియో ఫంక్షన్లో మన మన్మధుడు సినిమా హీరోయిన్ గురించి చాలా గలీజ్గా మాట్లాడానండి. లావ ఉమని చెప్పాను, అన్ని పార్ట్స్ బాగా పెద్దగా ఉండాలి, ఏదో ఏదో చెత్తగా మాట్లాడాడు. అండ్ అది విపరీతంగా వైరల్ అయింది. అండ్ రెండవది నెక్స్ట్ రోజు వచ్చేసి క్షమాపణ చెప్పాడు. ఆ హీరోయిన్ వచ్చేసి క్షమాపణ చెప్పింది. వాట్ ఎవర్ ఏదో జరిగిపోయింది. అది బాగా వైరల్ అయింది. ఫర్ అ రైట్ రీజన్ ఆర్ అ రాంగ్ రీజన్ అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఇక రెండవది బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ అయింది, ఏదో సినిమా హిట్ అయిందని చెప్పేసి ఈవినింగ్ వాళ్ళు ఏదో గెట్ టుగెదర్ లాగా లైక్ యూనో కేక్ కట్ చేసి మేబీ దే హ్యాడ్ ఫ్యూ డ్రింక్స్. సో దే సెలబ్రేటెడ్ ద విక్టరీ. అప్పుడు మళ్ళీ ఒక పాట దబిడి దిబిడి దబిడి దిబిడి ఏదో పాటలో ఆ స్టెప్పులు వేసినప్పుడు ఆ సాంగ్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ని బాగా తిట్టాను. ఏంటి ఇంత చండాలంగా ఉందంటే నేను కూడా ఒక ట్విట్టర్లో ఒక కామెంట్ పెట్టాను. మళ్ళీ అదే స్టైల్లో బాలకృష్ణ పొట్ట మీద కొట్టడము, లేకపోతే హిప్ మీద కొట్టడం చేశాడు. దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎవరు. అది కాస్త వైరల్ అయింది. అగైన్ ఫర్ ఎ రైట్ రీజన్ ఆర్ ఎ రాంగ్ రీజన్, దట్ డజంట్ మ్యాటర్. అది కూడా దాని గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. అండ్ మూడవది, ఇది నాకు ఈ పాట మీరు విన్నారో లేదండి, నేను చాలా సార్లు విన్నాను. లైక్ యూనో మా అబ్బాయితో కూడా కూర్చొని వింటే వాడు కూడా నేర్చుకుంటున్నాడు. ఒక పాట వస్తుందండి, ఒక ఆయన కోయదోరంట, కోయారే కోయ 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 బామారే సందమామ అని చెప్పేసి కోయి 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 అండి, గుడి నిజమారే బడి నిజమారే అని బాగుంటాయండి. అంటే ఆ పదాలు ఎలా ఇతను ఆ పదాల్ని కనిపెట్టాడు అనేది లైక్ ఐ వాజ్ వండరింగ్. అండ్ అతను తర్వాత చెప్పాడు కోయదోరంట వాళ్ళకు ఒక భాష ఉంటుందంట, సో ఆ భాషలోని పదాలని వాడాడు. లైక్ యూనో అది బాగా పాపులర్ అయింది. మీరు కూడా వినే ఉంటారు, కోయారే కోయ కోయి కోయ కొయ్ 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 అని. సో అది బాగా హిట్ అయింది. అది కొంచెం మంచికెళ్ళండి, లైక్ ఇట్స్ నాట్ ఫర్ రాంగ్ రీజన్స్. సో ఈ 3 ఇన్సిడెంట్స్ తీసుకుంటే మీకేమనిపిస్తుంది? సో ఫస్ట్దేమో ఇట్స్ అ బ్యాడ్ కామెంట్స్, అది వైరల్ అయింది. రెండవది హీరోయిజం, అంటే బాలకృష్ణ. ఇక్కడ బాలకృష్ణది ఎందుకు అది వైరల్ అయింది అంటే హీరోయిన్ కొట్టాడనో లేకపోతే పొట్ట మీద కొట్టాడనో కాదు. ఒక హిందూపురం ఎమ్మెల్యేగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఆ రోజు ఆ డ్యాన్స్ వేసినప్పుడు తప్పు బాలయ్యది కాదు, సినిమా కొరియోగ్రాఫర్ది అనుకున్నాం. కానీ బాలకృష్ణ మళ్ళీ అలాంటిదే చేసి చూపించి సినిమా బయట కూడా చేపిస్తే ఏంది ఇతను ఎమ్మెల్యేనా అన్నారు. అది వైరల్ అయింది. తర్వాత ఒక అతను వచ్చేసి, అది పాడింది కూడా ఒక 1 year బ్యాక్, ఎందుకంటే మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఆ వీడియో 1 year బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో, అది ఇప్పుడు పాపులర్ అయింది. అతను సొంతంగా పాటలు క్రియేట్ చేశాడు తన కోయ భాషలో. సో మూడిట్లో మీరు గమనిస్తే అండి, ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా నడుస్తుందన్న దానికి ఈ 3 ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు గమనిస్తే ఇక్కడ మంచి కంటే మసాలాకి ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. మసాలా ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఒక విషయాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈస్గా చెప్పినా అది ఎవ్వడికి ఎక్కదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది తప్పు అన్నావు అనుకోండి, ఎవ్వడికి ఎక్కదు. అది నాకు తెలుసు, నువ్వు కొత్తగా ఎందుకు చెప్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు చేసేది కొంచెం మనం ఏదైనా చెప్పాల్సిన విధంలో చెబితే అది జనాలకు ఎక్కుతుంది.
దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ అండి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి నేను ఇది చేస్తానన్నా నాకేం సలహా ఇస్తావు అంటే, యూ విల్ హ్యావ్ అ యూనిక్ టాలెంట్. నువ్వు చెయ్యాలనుకున్నప్పుడే, బికాజ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్ ఇన్ యువర్ మైండ్. ఒకరిని చూసి కాపీ కొట్టదు, దేంట్లో అయినా కానీ ఎవరిని చూసి కాపీ కొట్టకండి. క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఎప్పుడు చేయొద్దండి. ఇప్పుడు కోయా రే కోయ 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 ఆయన నేను సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఆ పాట చేయలేదు, చేశాడు, అది వైరల్ అయింది. ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేస్తే, అంటే నేను ఏదో పాపులర్ అవ్వడానికి చేస్తున్నాను చేస్తే, దట్ విల్ బీ వాట్ యూ కాల్డ్ ఆర్టిఫిషియల్. నేను అప్పుడు విగ్రాజ్ మీద పాట చేశా, విగ్గు తీసి ఉతుకు ఆ సిగ్గులేని మొహాన్ని అని చెప్పేసి. అదేం మనం వైరల్ అవుతుంది లేకపోతే బ్యాక్టీరియా అవుతుంది ఫంగల్ అవుతుందని కాదు, కౌంటర్ చేయాలనిపించింది, ఆ సందర్భం వచ్చి చేసాం, అది చాలా వైరల్ అయింది, చాలా మంది చూశారు ఆ పాట. సో ఇక్కడ మంచి కంటే మసాలా ఎందుకంటున్నానంటే, మంచిని చూసే వాళ్ళు చాలా తగ్గిపోయారండి. అంటే ఇది సోషల్ మీడియా చేసుకున్న దురదృష్టం ఏంటంటే, ఎక్కువ రోజులు కూడా కాదండి, బాగా సోషల్ మీడియా రాజకీయాల కోసం ఇతరత్ర వాడడం స్టార్ట్ చేసింది 2016-17 నుంచి. ఈ 6-7 ఏళ్లలోనే జనాలకు ఏమైపోయిందంటే, అరే ఇంకా సోషల్ మీడియాలో నిజాలు ఎక్కడ ఉంటాయరా, ఏందో వాడు కొట్టుకుంటాడు వీడు కొట్టుకుంటాడు, వాడు బూతులు మాట్లాడతాడు వీడు బూతులు మాట్లాడతాడు, వాడు తిట్టుకుంటాడు వీడు తిట్టుకుంటాడు, అంతకంటే ఏమీ లేదు అనే స్థాయికి వచ్చేసింది. అండ్ ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు. ఆ విషయంలో మాత్రం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మనం ఏది మాట్లాడినా ఏది చెప్పినా వీలైనంత వరకు అండి, లైక్ సమ్ టైమ్స్ వీ మైట్ బి రాంగ్, ఆ వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఏదో మనకు తెలిసింది మనం చెప్తున్నాం అనే తృప్తితో మనం చేస్తాం. మీరెవరైనా రావాలనుకున్నా, మీకు ఏదైనా యూనిక్ టాలెంట్ ఉంటే, అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏదైనా చెప్పేదానికి కన్ఫైన్ టు దట్ పర్టికులర్ టాపిక్ అండి అండ్ సబ్జెక్ట్. మళ్ళీ మీరు డీవియేషన్కి వెళ్ళి, ఇప్పుడు నేను ఏదో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కదా, లేదా డీవియేషన్కి వెళ్ళి టూరిజం లాగా చేస్తాను, లేకపోతే వంటలు, లేకపోతే ఇంకోటి క్రికెట్ కబడ్డీ అంటే నో వన్ విల్ వాచ్, బికాస్ వాళ్ళు అలవాటు పడిండేది ఒక దానికోసం, అదే చూస్తారు వాళ్ళు. ఇంకా మిగతావి నువ్వు ఏదేది ట్రై చేసి చూసినా, చాలామంది నన్ను అంటే మెసేజ్ పెట్టి అడుగుతుంటారు, అన్నా నేను ఇది చేయాలని చూసినా అన్న, నా ఎవరు చూడట్లేదు, నెల రోజులు చేసినాను, రెండు నెలలు చూసినాను, 3 నెలలు చేసినాను, నా వీడియోలు ఎందుకు చూడట్లేదు అది అంటే, ఆడియన్స్ నేను అడుగుతారు, ఏం నీ దగ్గర ఏం మసాలా ఉంది, ఏం స్టఫ్ ఉంది, నీ వీడియోలే నేను ఎందుకు చూడాలా? ఇప్పుడు నాకు వార్తలు చెప్తాను, 150 వార్తా ఛానళ్ళు ఉన్నాయి, ఇంకా నువ్వేంది కొత్తగా నాకు చెప్పేది? ఇప్పుడు అందుకనే మీరు గమనించండి, మనం ఏదైనా చెప్పినప్పుడు ఆ ఇన్సిడెంట్ని ఇమ్మీడియట్గా చేసామా లేదా ఎవడు కేర్ చేయడు. దాన్ని మన స్టైల్లో మనం ఎలా చెప్తున్నాం, ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అని చూడడానికి చాలామంది చూస్తారు. దట్స్ ద మెయిన్ రీజన్ మన ఛానల్ ఎందుకు చూస్తారు నాకు అనిపించింది. మీరు ఇంకా కింద కామెంట్ సెక్షన్ రాయొచ్చు. బట్ సోషల్ మీడియా అనేది మంచి కంటే చెడు సైడ్ ఎక్కువ ప్రయాణిస్తున్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఇంకా నెక్స్ట్ 1 or 2 yearsలో ఎవరేం చెప్పినా పట్టించుకోరు, వినరు అనే స్థాయికి దిగజారిపోతుంది. సో ఎవడైనా కొత్తగా ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళు 1-10 సార్లు ఆలోచించండి. లైక్ వైట్ పేపర్, కీప్ యువర్ మైండ్ ఫ్రెష్ అండ్ ఓపెన్ అండ్ థింక్ లైక్ వాట్ ఐ షుడ్ టెల్. మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏది నా స్ట్రెంగ్త్ ఇది, నా వీక్నెస్ ఇది అని మీరు అనలైజ్ చేసుకొని మీరు వచ్చేసి లైక్ బికాజ్ ఒక 100 మంది ట్రై చేస్తే ఏ 3-4 అవి హిట్ అవుతున్నాయి, పర్సంటేజ్ చాలా తక్కువ. అండ్ దీంట్లో ఏదో సంపాదిద్దాము, దీంట్లో ఏదో కెరియర్ చేద్దామని మాత్రం ఎప్పుడు ఆలోచించొద్దండి. ఇట్స్ ఆల్ వొలటైల్. లైక్ ఈరోజు ఎట్లుంటుందో రేపు ఉండదు. ఒక చక్కటి ఎగ్జాంపుల్ అండి, నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఒక అతను యుఎస్లో ఉంటాడు. అతను తెలుగతనే బాగా పాపులర్ అయ్యాడు. ఎందుకో ఉన్నట్లుండి ఇప్పుడు గత 6 నెలల్లో మీరు అతని వీడియోస్ చూస్తే అంటే అతనికి ఉన్న ఫాలోవర్స్కి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు పాపం అంటే ఒకప్పుడు మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. ఎందుకు నాకు కూడా తెలియదు మరి. అంటే ఐ డోంట్ నో ద రీజన్. మేబీ ప్రజలకి అది చూసి బోర్ అనిపించిందా, కొత్తగా ఏం లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచన చేయాలి. లైక్ ఒక్కొక్కసారి ఒక వీడియోకే hundreds of thousands of ఫాలోవర్స్ వస్తారు, అది హిట్ అయిందంటే. ఒక్కొక్కసారి అది తక్కువ పడిపోద్ది. ఎందుకు పడిపోద్ది తెలీదు. మనకుండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ టాక్ ఆన్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఏదోటి జరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏదోటి మసాలా మనకి ఇస్తుంటాడు. మనకు మసాలా ఏదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ లోకేష్. ఇంకా అప్పుడప్పుడు ఈ పచ్చ ఛానళ్ళు వాళ్ళు ఇల్లు వస్తుంటారు, వాళ్ళంతా సైడ్ యాక్టర్స్ వస్తుంటారు. సో వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటాం. మనం పబ్లిక్ అంటే అండర్ కరెంట్గా మనం పబ్లిక్ చెప్తున్నాం అన్న తృప్తి అయితే ఉంది. సో దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. నాకు ఆ 3 ఇన్సిడెంట్లు చూసినప్పుడు నాకు తక్కువ చెప్పాలనిపించింది.
అండ్ మూడు చాలా డిఫరెంట్ చూడండి. ఒకటి అవుట్రైట్గా తప్పు, ఒకటి తప్పు ఉందా లేదా తెలీదు బాలకృష్ణది, ఇంకా మూడోది అది అతనికి తెలియకోకుండానే సూపర్ హిట్ అయింది, కోయా రే కోయ కోయ కోయ్ అని. సో whoever wants to have an impact on social media, or if you want to gain audience or followers, you need to be very precise and you need to have a clarity what you are good at and how you want to take it, and you need to understand what the public is expecting from you. But always good to give a try. But before that, I would say always have something in your mind, like, you need to know what you're good at, and then everything will work. If you have a bit of a luck, things will fall into place. All the best, and I'll see you in my next